అంటే అసలు అమ్మవారు మాట్లాడడం మొదలు పెడితే అంత అందంగా ఉంటుంది. అంటే తన కంఠంలోంచి వచ్చినటువంటి వాక్కులకు అంత మధురిమ రావడానికి కారణం నేను కాదమ్మా, అది నీ కంఠం నా కంఠంలోంచి వచ్చిందన్న కృతజ్ఞతని ఎంత అందంగా చెప్తున్నారో చూడండి. కలమంజుల వాగనుమిత, ఈ మాటలు అమ్మవారి మాటలు ఎంత అందంగా ఉంటాయి అంటే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు సౌందర్య లహరిలో మనకు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇచ్చారు. శ్లోక రచన యందు ఒక ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక శ్లోకాన్ని ఏదో ఎప్పుడు వర్ణన చేస్తూ చెప్పడం ఒక ప్రక్రియ, ఒక నాటకీయమైన సన్నివేశాన్ని కల్పించడం ఒక ప్రక్రియ. ఒక శ్లోకంలో అటువంటి విచిత్రమైన సన్నివేశాన్ని రూపకల్పన చేసేయాలి. రూపకల్పన చేసేసి మీరు చెప్పదలుచుకున్నది చెప్పేయాలి. అది చెప్పేటప్పుడు ఎంత జాగ్రత్తగా చెప్పాలంటే చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అంటారు, చాలా